అమెరికన్ బాప్టిస్టు మిషన్ ఆస్తులపై మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందని ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ ఐక్య వేదిక నాయకులు జాషువా డానియల్ కర్నూల్లో అన్నారు. కర్నూల్లోని క్రైస్తవ ఐక్య వేదిక కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా సిఎస్ నెంబర్ 124/94 కేసులో అనేక వాదోపవాదాలు విన్న మద్రాసు హైకోర్టు పిఏబిసి అక్రమంగా ఆస్తులు అన్యాయక్రాంతం చేశారని, అలాగే అడ్మినిస్ట్రేషన్లో ఎస్టీబీసీ కూడా పూర్తిగా విఫలమై బాప్టిస్ట్ ఆస్తులు అన్యాక్రాంతం చేయుటలో ప్రముఖ పాత్ర వహించిందని, కాబట్టి ట్రస్టీగా పిఏబిసిని పూర్తిగా తొలగిస్తూ ఎస్టీబీసీని అడ్మినిస్ట్రేషన్ నుండి తప్పిస్తూ సంచలనమైన తీర్పు ఇవ్వడమైనదని తెలిపారు. ఈ కేసు పిఏబిసికి మరియు ఎస్టీబీసీకి వ్యతిరేకంగా తీర్పు రావటానికి క్రైస్తవ సంఘాలు మరియు తెలుగు బాప్టిస్ట్ సంఘాలు, క్రైస్తవ నాయకులు, ఐక్య వేదిక నాయకులు స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. సామాజికంగా వెనుకబడినటువంటి ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి కల్పించుటకు బాప్టిస్ట్ మిషనరీలు ఏర్పాటు చేసిన సంస్థలను, ఆస్తులను ఇకనైనా అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ వేదిక నాయకులు జాషువా డానియల్ మాట్లాడారు. నా పేరు జాషువా డానియల్, క్రైస్తవ ఐక్య వేదిక నాయకులు. ఈ దినము ఎంతో సంతోషించదగ్గ దినము. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా మద్రాస్ హైకోర్టులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ బ్యాప్టిస్ట్ సంఘాలకు సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో ఎంతో పోరాటం చేస్తే, అనేక మంది ప్రార్థనల ద్వారా, అనేక మంది పోరాటాల ద్వారా గత డిసెంబర్లో 19వ తేదీన ఒక సంచలనమైనటువంటి తీర్పు రావటం జరిగింది. అది ఏమిటంటే, పిఏబిసి అనగా ప్రాపర్టీ అసోసియేషన్ ఆఫ్ బ్యాప్టిస్ట్ చర్చెస్ వారు ట్రస్టీగా ఉంటూ అనేకమైనటువంటి ఆస్తులను అన్యాక్రాంతం చేస్తూ అక్రమంగా అమ్మటం జరిగింది. అది కోట్ల రూపాయల ప్రాపర్టీసు. ఎంతో మిషనరీసు, ఎంతోమంది వచ్చి సామాజికంగా వెనుకబడినటువంటి కులాలకు చెందినటువంటి వారిని, అదే రీతిగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వారిని సమాజంలో చదువుకు, అదే రీతిగా విద్యకు, వైద్యానికి ఎంతో సేవ చేసినటువంటి అలాంటి ఆస్తులను అన్యాక్రాంతంగా అమ్మటం జరిగింది. దీనిలో అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి ఎస్టీబీసీ అనగా సమావేశం ఆఫ్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి వారికి ఇచ్చినటువంటి అడ్మినిస్ట్రేషన్ను పూర్తిగా విఫలం చెంది ఆస్తులన్నీ కూడా అన్యాక్రాంతం కావడానికి వారు కూడా బాధ్యత వహించవలసిన వారై ఉన్నారు. కాబట్టి వారిని కూడా ప్రస్తుతానికి అడ్మినిస్ట్రేషన్ నుండి తప్పించడం జరిగింది. ఇది ఎంతో పోరాటంతో కూడుకున్నటువంటి విషయం ఇది. దీనిలో ఎంతోమంది రాజకీయ నాయకులు, అదే రీతిగా ఇంకా సంఘంలో పురప్రముఖులు కూడా క్రైస్తవ ఆస్తులను తీసుకోవటము, కొనుక్కోవటం ద్వారా క్రైస్తవ సమాజానికి తీరని ఒక అన్యాయం చేశారని చెప్పేసి క్రైస్తవ సమాజం ఎంతో ఆవేదనతో ఉండినది. అయితే ఎప్పటికైనా న్యాయము జరుగుతుంది అన్న రాజ్యాంగం పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఆ విశ్వాసము తిరిగి కూడా ఇది నిరూపించబడ్డది. ఎందుకంటే ప్రభుత్వాలు ఏం చేయలేకపోయినప్పటికీ కోర్టు ద్వారా తిరిగి క్రైస్తవ ఆస్తులు క్రైస్తవులకు చెందాలి, ఈ మిషనరీ ఆస్తులు ఎవరు అమ్మటానికి కానీ ఎవరు కొనటానికి కానీ లేదు అంటూ ఒక సంచలనమైనటువంటి తీర్పు మద్రాసు హైకోర్టు వారు ఇవ్వటం జరిగింది. ఈ కేసు సిఎస్ నెంబరు 124/94 అంటే 1994 నుంచి అనేకమైనటువంటి వాదాలు విన్న పిదప 30 సంవత్సరాల తర్వాత ఈ తీర్పు రావటం జరిగింది. దీని పట్ల క్రైస్తవ సమాజము, బ్యాప్టిస్ట్ సంఘాలు కూడా ఎంతో హర్షాతిరేకం వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఈ తీర్పును ఇప్పటికైనా కూడా ప్రభుత్వాన్ని మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. క్రైస్తవ మిషనరీ స్కూల్స్ ద్వారా, ఇన్స్టిట్యూషన్స్ ద్వారా, ఆస్తుల ద్వారా సంఘానికి, సమాజానికి, అట్టడుగు వర్గాలకు ఎంతో ఉపయోగకరంగా దీన్ని వినియోగించుటకు ఇప్పటికైనా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి. ఈ ఆస్తులు ఎవరికి చెందినవి కాదు. ఇది కేవలము సంఘానికి, సమాజానికి అభివృద్ధి పదంలో సమాజం ముందుకు పోవటానికి మాత్రమే ఇది ఉపయోగించవలసిన అవసరత ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా చర్య తీసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. రాబో దినాల్లో
క్రైస్తవుల ఆస్తులన్నీ కూడా సమాజానికి ఉపయోగకరంగా ఉండాలని, ఆ రీతిగా సంఘాలలో కూడా ఇది అందరూ కూడా ప్రకటించాలి. ఈ తీర్పు ఓహ్, ఎంతో దీంతో కూడుకున్న తీర్పు ఇది. ఎంతో ప్రయాసకు వచ్చి ఎంతోమంది పోరాటాల ద్వారా సాధించుకున్న తీర్పు కాబట్టి దీన్ని మనం దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మరొకసారి సద్వినియోగం చేసుకుందాం. అనేక సంఘాలకు, సమాజానికి బ్లెస్సింగ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి సంఘంలో ప్రకటిస్తూ దీని విషయంలో ప్రార్థనలో జ్ఞాపకం ఆస్తులు ఎవరు కూడా కొనొద్దండి, ఎవరు కూడా అన్యాక్రాంతంగా అవ్వటానికి సహకరించొద్దని చెప్పేసి మేము చేతులెత్తి మొక్కుకుంటా ఉన్నాం. నా పేరు బైనగారి జాషువా డానియల్.